ఎవడో మన కామెంట్ పెట్టాడు, ఎవరు పెట్టాడు తెలుసా? మీ అమ్మమ్మ నరకం పోతుందా పరలోకం పోతుందా అని పెట్టాడు. అంటే మేధావులు వీళ్ళు, పాన్పరకు వేస్తున్న మేధావులు అనమాట. అంటే ఇమ్మీడియట్గా నాకు ఒక ఎమోషన్ ఉప్పొంగిపోయి మా అమ్మమ్మ నరకం ఎందుకు పోతుంది అనేటట్టుగా నేను అయిపోయి కింద ఏంటో తెలుసా, మీ అమ్మమ్మ నరకం పోయిందా పరలోకం పోయిందా, స్వాతంత్ర సమర యోధులు నరకం పోయారా పరలోకం పోయారా, ప్రశ్న చూసారా? అంటే మీ అమ్మమ్మ కనుక పరలోకం పోతే వీళ్ళు కూడా పరలోకం పోతారు, మీ అమ్మమ్మ నరకం పోతే వీళ్ళు కూడా పోరు, ఎందుకంటే వీళ్ళు దేశం కోసం పోరాడారు అనేటట్టుగా రాశాడు అక్కడ. నేను అందుకు నవ్వుకున్నాను, ఒరే నాయన నేను నరకం పోయినని పట్టించుకోరు, ఎందుకంటే ఆయనకు ఏది న్యాయమో దాని ప్రకారంగా చేస్తాడు. నేను దేవుడి కంటే నీతివంతునిగా, దేవుడి కంటే ప్రేమ స్వరూపిని కాదు, దేవుడి కంటే పరిశుద్ధిని కాదు. తీర్పు ఎలా జరుగుతుంది? నిష్పక్షపాతంగా జరుగుతుంది. చిన్న పెద్ద తేడాలు ఉండవు. అహరోను పెద్ద కుమారుడిని రెండో కుమారుడిని ఏం మాట్లాడకుండా తీసేశాడు, మోషేనే సమాజానికి గల్లంత చేశాడు. కాబట్టి అలాంటి దేవుని తీర్పులో నేను అన్యాయిస్తున్నైతే దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలి, ఎందుకంటే ఆయన న్యాయం తప్పడం. ఎవరి విషయంలోనైనా దేవుడు తీర్పు తీసినప్పుడు ఆ తీర్పు న్యాయం, ఆ తీర్పును మనం గౌరవించే స్థితికి రావడమే దేవుని అర్థం చేసుకోవడం అంటే. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అడగొద్దు. అదేంటో మరి ఏదో ఫ్రెండ్ని అడుగుతారు, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు దేవుని అడుగుతుంటారు. అంటే చెప్పాలి, ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్తే కానీ ఇక అన్నదిండవు. ఎందుకు ఇలా చేసావు అంటే, మరి నీవు పాపం ఎందుకు చేసావు, ఏదో బలహీనని, ఏదో పొరపాటుగా. మరి ఆయన కూడా అంతే కదా, మన విషయానికి వచ్చిన మాత్రం బలహీనమై పొరపాటు చేసాం, తప్పు అయిపోయింది, ఏదో సాగదీస్తాం కదా. మరి దేవుడు మాత్రం అలా చేయకూడదు. దేవుడు ఎలా చేయాలి మనం చెప్పాలన్నా? కుమ్మరికి మంటి మీద అధికారం కలదు, కుమ్మరి మంటిని తన ఇష్టానుసారంగా మలచగలడు. ఆయన చేతిలో నిర్మించబడినటువంటి ఆ కొండ చేసిన వాడికి తెలివి లేదు అని అనకూడదు, తప్పు చేస్తున్నాడు అని అనకూడదు. మనం ఎప్పుడైతే దేవుని తీర్పును గౌరవించే స్థాయికి వస్తామో, మన మనసు దేవుని మనసు రెండు సమాంతరం అవుతాయో, అది దేవుని అర్థం చేసుకోవడం అంటే. ఫీనెహాసు నేను ఓర్వలేని దానిని తాను కూడా ఓర్వలేకపోయాడు. మన విషయానికి వస్తే దేవుడు ఏదైతే సంతోషపడతాడో మనం అక్కడ ఏడుస్తాం, దేవుడు ఎక్కడైతే బాధపడతాడో అక్కడ మనం నవ్వుతాం. ఆయనకు మనకు మ్యాచ్ అవ్వదు. అది జోక్ అయితే అసలు పగలబడి నవ్వడమే. ఆ జోకు దేవుని ఎలా విక్రిస్తుంది మనకు అదంతా. ఈ మధ్య క్రైస్తవంలో కమీడియన్స్ వచ్చారు. ఎవరు వచ్చారు? కమీడియన్స్ వచ్చారు. ఒరే వాక్యం చెప్పండి వేదికిస్తే నవ్విస్తున్నారు వేదిక మీద నుంచి. ఎందుకు ఆ రోజు ప్రత్యక్ష గుడారం ఎదురుగా ఉరిదేమని చెప్పాడు అంటే ఏడ్చి సావండి అని. ఎందుకు ప్రత్యక్ష గుడారం ఎదురుగా సూర్యోదయానికి ఎదురుగా ఉరిదేమని చెప్పాడు అంటే ఏడ్చండి, పశ్చాత్తాపడండి, లేకపోతే తెగులు ఎక్కువ అవుతుంది, మొత్తం పోతారు, ఏడిస్తేనైనా వదిలిపెడతానని. మీరు మొత్తం బైబిల్ చదవండి, నవ్వేటువంటి పంటకు ఒక్కటి కూడా లేదు ఇశ్రాయేల్ చరిత్రలో. పంట వచ్చినా సరే వారి పాపాలను బట్టి పశ్చాత్తాపడి, ప్రభువా ఎందుకు పనికిరాని మాకు ఇంత పంట ఇచ్చావా, అది. ఇప్పుడంటే పంట వచ్చింది, కానీ గత 40 సంవత్సరాలుగా మన్నా తిన్నాం, ఆ రోజు మన్నా ఇచ్చింది నీవే, ఈరోజు పంట ఇచ్చింది నీవే, నీ కృతజ్ఞతలు. ప్రభువా మేము అన్ని విషయాలు చెడిపోయాం, అయినా సరే ప్రేమించి పంట ఇచ్చావు, పాపాలను ఒప్పుకుంటూనే స్తుతించాలా. నవ్వే పండుగలు ఏమి లేవు. ఈరోజు వేదిక మీద నుంచి జోకులు, స్కిట్టులు, ఏకపాత్రాభినయం, అన్ని రకాల హావభావాలు ఆ వ్యక్తి పండిస్తూ ఉంటాడు. వేదిక అన్నది వ్యక్తుల్ని ఆలోచింపజేయడానికి, వ్యక్తులు పశ్చాత్తాపేట్టుగా చేయడానికి, నవ్వించడానికి కాదు. ఆదివారం ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి మనం చేసేది నవ్వడమే కదా. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం? ఆన్ చేస్తామా యూట్యూబ్? నవ్వడమే కదా. నవ్వడం మంచిదే ఆరోగ్యానికి, ఆత్మీయత కాదు. నవ్వితే గుండె జబ్బు రాదు, నవ్వితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, నవ్వితే బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఆరోగ్యానికి మంచిదే, కానీ ఆత్మీయత కాదు. నవ్వుట కంటే దుఃఖపోవట మేలు. ఎలాగనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు. ఎలాగనగా ఖిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది. పశ్చాత్తాపడండి, అది బైబిల్ చెప్పేటువంటి సమాచారం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ ఉంటాడు కదా, ఆయన శిలువను చూసినప్పుడు నవ్వు వస్తుందా? రాదా? శిలువను చూసుకుని నవ్వుతున్నావంటే నిన్ను ఏం చేస్తే పాపం వస్తుంది. ఆ శిలువ సమాచారాన్ని చెప్పవలసిన వేదిక మీద నుంచి నవ్విస్తున్నావు అంటే ఏం చేయాలి? నిన్ను ఏదో సమయానికో సందర్భానికో ఒక మాట మాట్లాడామంటే అర్థం ఉంది, కానీ ఎక్కినప్పటి నుండి దిగేంత వరకు ఏదో ఒక విధంగా వాళ్ళు నవ్విస్తూనే ఉండాలా. ఎప్పుడు పశ్చాత్తాపడతారు? ఒక గంభీరమైన విషయాన్ని చెప్పేటప్పుడు దాన్ని కొంచెం తేలిక చేయడానికి, అర్థం చేయించడానికి ఏదో ఒక మాట పేలింది అంటే అర్థం ఉంది. అదే పైన స్పీకర్ ఎలాంటి వాళ్ళు పిలుచుకుంటారంటే ఎవరు నవ్విస్తే వాడిని పిలుచుకుంటారు. ఎందుకని? అసలు ప్రసంగం చేసినట్టే ఉండదంట, చేస్తే కదా ఉండేది. అసలు ప్రసంగం ఎప్పుడైపోయిందో తెలియదంట, అసలు స్టార్ట్ చేస్తే కదా తెలిసేది. నేను ఓర్వలేకపోయిన దాన్ని ఫీనెహాసు కూడా ఓర్వలేకపోయాడు, కాబట్టి అతనితో శాశ్వతమైన నిబంధన చేస్తున్నా. మనము దేవుడు ఏడ్చే చోట ఏడుస్తున్నామా? దేవుడు నవ్వే చోట నవ్వుతున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము సమీపించినప్పుడు ఆయన యెరూషలేము కట్టడాన్ని చూసి ఏడవడం ప్రారంభించాడు. శిష్యులకు అర్థం కాదు, ఇదేంటి ప్రభువా, అందరూ దీన్ని చూసి సంబరపడుతూ ఉంటే, ఇంత పెద్ద కట్టడం, ఇంత అద్భుతమైన శృంగారించబడిన ఆలయం, ఈ రాళ్ళు చూడు, ఈ కట్టడాలు చూడు అని చూడడానికే వస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా నువ్వేంటి ఏడుస్తున్నావు? యేసుప్రభు చూసే చూపుకి శిష్యులు చూసే చూపుకి చాలా తేడా ఉంది. అప్పుడు యేసుప్రభు చెప్పాడు, మీరు చూస్తున్నారు కదా ప్రభు, ఈ రాళ్ళు చూడు
అని అంటే ఇప్పుడు చూస్తున్న రాళ్ళు క్రీస్తు శకం 70లో రాతి మీద రాయి నిలవబడదు, రాళ్ళు ఉండవు. ఇప్పుడు వెళ్ళండి యెరూషలేంకి, ఇజ్రాయెల్కి వెళ్ళండి, ఒక గోడ ఉంటుంది, వెస్టర్న్ వాల్ అని ఒక గోడ ఉంటుంది అంతే. ఆ గోడను చూస్తున్నాం. మరి మిగతా కట్టడం యేసు చెప్పాడు, రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలవబడదు. ఎందుకు అంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ఏ ప్రభువు పేరిట ఆ మందిరం కట్టబడిందో ఆ ప్రభువే నీ లోపలికి వస్తే నన్ను మాత్రం పక్కన పెట్టి నీ పండుగలు, నీ సంబరాలు, నీ వ్యాపారాలు ఇంకెందుకు ఆలయం? ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీ ఎరుక్కుంటూ కాబట్టి శత్రువు నిన్ను చుట్టూ గట్టుకట్టి అరికట్టి నీలో ఉన్న నీ పిల్లల్ని నేలకేసి కొడతాడు. ఇంతటి ఉగ్రత. యేసు ప్రభువు యెరూషలేము చూసి ఏడిస్తే శిష్యులకు అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన అని.